హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు ఒక కుకింగ్ వీడియోనైతే మీతో షేర్ చేస్తున్నా. చాలా మందికి కూడా గోరుచిక్కుడుకాయ కర్రీ అంటే అస్సలు ఇష్టం ఉండదు, అవును కదండి. ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే కొత్త రకం స్టైల్లో గోరుచిక్కుడుకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నా. ఒకవేళ ఇప్పటి వరకు ఈ కర్రీ అంటే మీకు ఇష్టం లేకపోతే ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. నిజంగా ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి, అంత టేస్టీగా ఉంటుందా అనే విషయాలు మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ కాదనిపిస్తే దయచేసి స్కిప్ చేసేయండి, అంతే తప్ప నెగిటివ్ కామెంట్స్ అయితే చేయొద్దు. ఫస్ట్ వచ్చేసి ఫ్రైకి సరిపడేంత ఒక చిన్న ముక్కను అయితే నేను తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే నేను తీసుకున్నాను. ఆయిల్ బబుల్స్ వచ్చేంత వరకు హీట్ చేయాలండి. అలా హీట్ చేసిన తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ గుళ్ళని అయితే నేను యాడ్ చేశాను. ఫస్ట్ వేరుశనగ గుళ్ళు లైట్ గా ఫ్రై అవ్వాలండి. మిగిలినవన్నీ కూడా ఫస్ట్ వేసేస్తే వేరుశనగ గుళ్ళు అనేవి ఫ్రై అవ్వు. సో అందుకని ఫస్ట్ వేరుశనగ గుళ్ళు లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఈ రకంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 కూడా లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి 3 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసుకున్నాను. అదే విధంగా కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు మరలా ఒకసారి కలుపుకుంటూ అదే విధంగా దీంట్లో 5 నుండి 6 వెల్లుల్లి రెమ్మలు కచ్చబుచ్చగా నలగొట్టి ఈ రకంగా యాడ్ చేసుకున్నా. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా నేను యాడ్ చేశానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేటట్లుగా ఈ రకంగా కలుపుకుని దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఒక ఆనియన్ ని, కొద్దిగా పెద్ద సైజ్ అండి, ఒక ఆనియన్ చాలు, దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకున్నా. దాంతో పాటుగా మీడియం సైజులో ఉన్నటువంటి ఒక టమోటా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేటట్టుగా త్రిప్పి ఇవన్నీ మగ్గాలి కాబట్టి దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నేను సాల్ట్ ని అయితే యాడ్ చేశాను. ఉల్లిపాయలు మగ్గడానికి మనకు సాల్ట్ చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో అందుకని సాల్ట్ ని యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేస్తున్నా. ఇవన్నీ కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, మాడిపోకూడదు, కానీ లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ రకంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని ఫస్ట్ అయితే దీన్ని చల్లారి పెట్టుకోవాలండి. ఎందుకంటే దీన్ని మనం మిక్సీ పెట్టుకుంటాం కాబట్టి ఈ మూకుడి కింద దించేసి ఫస్ట్ అయితే నేను చల్లారి పెట్టుకుంటున్నా. ఇలా చల్లారి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు మరలా ఇంకొక గిన్నె అయితే తీసుకున్నానండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని తీసుకున్నాను. సో ఈ ప్రాసెస్ కుక్కర్ లో చెప్పాలి, అయితే ప్రెసెంట్ కుక్కర్ అవైలబుల్ గా లేదని చెప్పేసి ప్రెసెంట్ అయితే దీంట్లో నేనైతే ఫ్రై చేస్తున్నాను. సో కుక్కర్ ఉంటే కుక్కర్ లో ఈ ప్రాసెస్ మీరు చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఆయిల్ లో మన గోరుచిక్కుళ్ళు ఉన్నాయి కదా, అవి కట్ చేసుకుని ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై చేయాలండి. ఎందుకంటే గోరుచిక్కుళ్ళు లైట్ గా మెత్తబడాలి కాబట్టి ఇప్పుడు ఆయిల్ లో గోరుచిక్కుళ్ళు ఫ్రై అయితే చాలా బాగుంటదండి. సో అందుకని ఒక 5 మినిట్స్ గోరుచిక్కుళ్ళని అయితే మనము ఫ్రై చేసుకోవాలి. ఇవి అలా ఫ్రై అవుతూ ఉంటాయండి. సో ఈ ప్రక్కన మనం మిక్సీ పెట్టుకోవాలి. ఇవి ఆల్రెడీ చల్లారిపోయినాయి కాబట్టి నేను మిక్సీ పెట్టేస్తున్నా. చూసారు కదా, మిక్సీ పెట్టిన తర్వాత టెక్స్చర్ అనేది ఏ రకంగా వచ్చిందో ఈ రకంగా టెక్స్చర్ అయితే ఉంటుందండి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసుకుంటున్నటువంటి ఈ గోరుచిక్కులను ఒకసారి మరలా త్రిప్పుకుందాం. ఇలా త్రిప్పిన తర్వాత మనం మిక్సీ పెట్టినటువంటి ఆ పేస్ట్ ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు గోరుచిక్కుళ్ళు అనేవి మెత్తగా కావాలి, ఇంకా జ్యూస్ లా కావాలి అనుకుంటే మీరు ఉడకబెట్టుకుని ఇలా యాడ్ చేసుకోవాలండి. సో నేను కుక్కర్ లో కాబట్టి వేసేది, ఉడకబెట్టకపోయినా ఇలా చేస్తే టేస్ట్ బాగుంటది. చూసారు కదా, ఈ రకంగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే సో ఈ ప్రాసెస్ మొత్తం కుక్కర్ లో కాబట్టి కుక్కర్ లో ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని ఈ రకంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో 1 గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా పులుసులా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ ని ఎక్కువ యాడ్ చేసుకోవాలి, కానీ నేను చెప్పిన ప్రాసెస్ కి ఇదైతే సరిపోద్ది. ఇప్పుడు 1 గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకుని సాల్ట్ సరిపోతుందో చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఫైనల్ గా మీకు సాల్ట్ సరిపోకపోతే టేస్ట్ అనేది రాదు. సో సాల్ట్ చెక్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకున్నాక కరెక్ట్ గా 3 విజిల్స్ రావాలండి. 3 విజిల్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకున్నప్పుడు మీకు 3 విజిల్స్ రావాలి. సో 3 విజిల్స్ వచ్చినాయి అంటే కర్రీ అయిపోయినట్టే. అంతే ఫ్రెండ్స్, గోరుచిక్కుడుగా కర్రీ వచ్చేసి చాలా ఈజీ. ఈ రకంగా కనుక మీరు ఇంట్లో ట్రై చేస్తే గోరుచిక్కుడుగా కర్రీ నాకు అసలు ఇష్టం ఉండదు అన్న వాళ్ళే చాలా ఇష్టంగా తింటారండి. అంత టేస్టీగా ఉంటది. ఫైనల్ గా దీంట్లో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుంటామే. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి
ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కర్రీ చాలా మందికి ఇష్టం ఉండదు. ఒక్కసారి ఈ కర్రీ కనుక మీరు ఇలా వండితే నాకు ఇలానే వండు అని తప్పనిసరిగా అడుగుతారు. కావాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, గోరుచిక్కుడుకాయ కర్రీ ఎలా ఈజీగా చేయాలి, ఎలా చేయాలనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.